శ్రీ గురువే నమ. ఓం శ్రీ మాత్రే నమ. ఓం సర్వమంగళాయ నమ. ఈరోజు జీకే బిట్స్ని ప్రారంభించాను. జీకే బిట్స్ అనేవి ప్రతి పోటీ పరీక్షకు అవసరం కాబట్టి బిట్స్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు భారతదేశంలో మొత్తం రాష్ట్రాల సంఖ్య భారతదేశంలో ప్రస్తుతం ఉన్న మొత్తం రాష్ట్రాల సంఖ్య ఎన్ని? 28. ఇప్పుడు ఢిల్లీ కేంద్రపాలిత ప్రాంతం కింద పరిగణనలు ఇచ్చారు కాబట్టి ఇప్పుడు ఢిల్లీని కేంద్రపాలిత ప్రాంతం మరి రాష్ట్రాలు కాబట్టి ఢిల్లీని పరిగణిస్తే మాత్రం 29 రాష్ట్రాలు. చూడండి, ఢిల్లీని కానీ పరిగణలోకి తీసుకుంటే 29 రాష్ట్రాలు. కానీ విడివిడిగా కానీ అయితే మనం 29 కానీ ఆన్సర్లో కానిస్తే 29 పెట్టాలి, లేదు 28 కానిస్తే 28 పెట్టాలి. కాబట్టి మనకు ఉండేది మొత్తం కూడా క్వశ్చన్ అడిగేదాన్ని బట్టి అర్థం. పూర్తిగా రాష్ట్రాలని ఇచ్చాడు. పూర్తి రాష్ట్రాలంటే 28, ఓన్లీ రాష్ట్రాలంటే 29. కానీ ఢిల్లీ కూడా రాష్ట్రమే కాబట్టి ఇంకోటి చూడండి, కేంద్రపాలిత ప్రాంతాలు మొత్తం కేంద్రపాలిత ప్రాంతాలు ఎన్ని అని. ఈరోజు జమ్మూ కాశ్మీర్ లడఖ్తో కలిపి 8. ఇప్పుడు కేంద్రపాలిత ప్రాంతాలు మొత్తం 8 అంటే 28 రాష్ట్రాలు, 29 తీసేయండి. ఢిల్లీ దీంట్లోకి వచ్చేసింది. కేంద్రపాలిత ప్రాంతాలు లెక్కేసుకుంటే ఢిల్లీతోటి 8 కేంద్రపాలిత ప్రాంతాలు, 28 రాష్ట్రాలు. కేంద్ర ప్రాంతాలు దాద్రా నగర్ హవేలీ, డామన్ డయ్యూ, దాద్రా నగర్ హవేలీ, డామన్ డయ్యూను కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు విలీనం చేసింది? ఈ రెండింటిని విలీనం ఎప్పుడు చేసింది? దాద్రా నగర్ హవేలీని, డామన్ డయ్యూని, డామన్ డయ్యూని కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు విలీనం చేసింది? 2020. ఆన్సర్ వచ్చేసి 2020 జనవరి 26. 2020 జనవరి 26. జనవరి 26, 2020 సంవత్సరం దాద్రా నగర్ హవేలీ, డామన్ డయ్యూ అనే కేంద్రపాలిత ప్రాంతాన్ని ఒకటి చేసింది. అమల్లోకి వచ్చింది ఇది 2020 జనవరి 26 నుంచి అమల్లోకి వచ్చింది. అదేవిధంగా ధైర్యానికి త్యాగానికి ధైర్యానికి త్యాగానికి త్యాగనిరతకి తెలిపే ధైర్యానికి త్యాగనిరతకి తెలిపే తెలుపు రంగు దేనికి గుర్తు? తెలుపు దేనికి అంటే తెలుపు శాంతికి. ధైర్యానికి త్యాగనిరతకి గురించి తెలిపే తెలుపు రంగు శాంతి. అదేవిధంగా సత్యానికి ధైర్యానికి త్యాగనిరతకి తెలుపు రంగు. ధైర్యానికి త్యాగనిరతకి తెలుపు. అదేవిధంగా ధైర్యానికి త్యాగనిరతకి కాషాయం. ధైర్యానికి త్యాగనిరతని తెలిపే రంగు అంటాడు కాషాయం. శాంతిని తెలిపేది శాంతి తెలుపు. చూడండి, ధైర్యానికి
ధైర్యాన్ని త్యాగ నిరతానికి సంబంధించిన రంగు ఏదంటే కాషాయము. శాంతికి సంబంధించిన కలర్ ఏది? తెలుపు. అదేవిధంగా సత్యానికి సంబంధించింది ఇది సత్యము. సత్యాన్ని సూచించే కలరు ఆకుపచ్చ. ఆకుపచ్చ సత్యాన్ని చూపించేది ఆకుపచ్చ. అదేవిధంగా విశ్వాసానికి పరాక్రమానికి చిహ్నము ఇది సత్యం. శాంతికి తెలుపు. అదేవిధంగా తెలుపు సత్యం కూడా ఉంది. శాంతికి సత్యాన్ని కూడా తెలుపుతుంది. శాంతి అనేటువంటిది తెలుపు. ఈ తెలుపే సత్యాన్ని కూడా తెలుపుతుంది. శాంతిని సత్యాన్ని తెలిపే రంగు డాష్ అంటాడు. తెలుపు, శాంతి, సత్యాన్ని. అదేవిధంగా విశ్వాసాన్ని పరాక్రమానికి చిహ్నం. విశ్వాసానికి విశ్వాసము పరాక్రమము. విశ్వాసము పరాక్రమానికి చిహ్నము. చిహ్నమైన రంగు ఆకుపచ్చ. అంటే ఆకుపచ్చ రంగు విశ్వాసానికి పరాక్రమం. ఒకటి దాద్రా నగర్ హవేలీ గ్రామీణ డైరీని విలీనం చేసిన రోజు 2020 జనవరి 26. ధైర్యానికి త్యాగనిరతకి సంబంధించిన గుర్తు కాషాయం అంటే ధైర్యాన్ని త్యాగనిరతకి చిహ్నమని. అదేవిధంగా శాంతికి సత్యానికి చిహ్నం తెలుపని. శాంతి సత్యానికి చిహ్నం తెలుపని. విశ్వాసం పరాక్రమానికి చిహ్నం ఆకుపచ్చని మన జాతీయ పతాకంలో తెలియజేసి ఉన్నారు. అదేవిధంగా మన జాతీయ జెండా మధ్య భాగంలో ఉండే కలరు జాతీయ జెండాలో మధ్య భాగంలో ఉండే రంగు మధ్య కలర్. జాతీయ జెండా మధ్య భాగంలో ఉండే కలర్ ఏదంటే తెలుపు. జాతీయ జెండా మధ్య భాగంలో ఉండేది తెలుపు. అదేవిధంగా ఇంకా ఏముంటాయి? జాతీయ జెండా మధ్య భాగంలో తెలుపు రంగు ఉంటుంది. అదేవిధంగా ముదురు నీలం రంగు నేవీ బ్లూతో అశోక చక్రం ఉంటుంది. ముదురు నీలం ప్లస్ ముదురు నీలము అశోక చక్రం. ముదురు నీలంతో అశోక చక్రం ఉంటుంది. అశోక చక్రం అంటే అశోక చక్రము. ఈ అశోక చక్రం అనేటువంటిది ఏ రంగులో ఉంటుంది? ముదురు నీలం రంగులో ఉంటుంది. ఎక్కడ మధ్యలో ఉండే కలర్ తెలుపు, అక్కడ అశోక చక్రం ఉంటుంది. ఈ అశోక చక్రానికి ఉన్న రంగు ముదురు నీలము. అదేవిధంగా అశోక చక్రంలో మొత్తం ఆకులు. అశోక చక్రం ఆకుల సంఖ్య. అశోక చక్రంలో ఆకులు ఎన్ని ఉంటాయి? మొత్తం 24. అశోక చక్రంలో మొత్తం 24 ఆకులు ఉంటాయి. అదేవిధంగా ఆకులని స్పోక్స్ అంటున్నాం. అదేవిధంగా రాజ్యాంగ సభ జాతీయ పతాకంగా ఆమోదించినది. మన 3 రంగుల పతాకాన్ని త్రివర్ణ పతాకము. ఈ త్రివర్ణ పతాకం అనేటువంటి దాన్ని మన రాజ్యాంగ సభ జాతీయ పతాకంగా ఎప్పుడు స్వీకరించింది అంటే 1947 జూలై 22. మన త్రివర్ణ పతాకాన్ని జాతీయ జెండాగా 1947 జూలై 22న స్వీకరించింది. అదేవిధంగా మన జెండా
ఆమోదించింది. త్రివర్ణ పతాకం ఆమోదం. ఇది త్రివర్ణ పతాకం ఆమోదం ఎప్పుడు జరిగిందంటే జాతీయ జెండాగా 1947 జూలై 22. అదేవిధంగా అధికారికంగా జాతీయ జెండాను ఎప్పుడు ప్రదర్శించారు? అధికారికంగా జాతీయ జెండాను ఎప్పుడు ప్రదర్శించారు? ఇప్పుడు నేను రాసేదే కాకుండా నోటితో కూడా చెప్తున్నాను కాబట్టి మీరు గుర్తుపెట్టుకోండి. మనం మొట్టమొదటిసారిగా అధికారికంగా జాతీయ జెండాను ఎప్పుడు ప్రదర్శించారంటే మొదటగా 1947 ఆగస్టు 14 అర్ధరాత్రి. 1947 ఆగస్టు 14 కన్నా జాతీయ జెండాను అర్ధరాత్రి. ఇప్పుడు ఇది కూడా వస్తుంది. అర్ధరాత్రి వాడు పగులు లేక సాయంత్రం ఉదయం అంటాడు. మనం పొరపాటున అనుకుంటాం. మనం అధికారికంగా జాతీయ జెండాను ఎప్పుడు ప్రదర్శించారంటే 1947 ఆగస్టు 14 అర్ధరాత్రిన ప్రదర్శించారు. అదే తొలిసారిగా పార్లమెంటు పై కూడా ఎగురవేసింది అప్పుడే. ఈ జాతీయ జెండాను రూపొందించింది. జాతీయ జెండాను రూపకర్త ఎవరు? పెంగళి వెంకయ్య. జాతీయ జెండా రూపకర్త ఎవరంటే పెంగళి వెంకయ్య. అదేవిధంగా త్రివర్ణ పతాకంలో ఉన్నటువంటి తెల్ల రంగు పట్టీని ఎవరు చేర్చారు? త్రివర్ణ పతాకంలో ఉన్నటువంటి తెల్ల రంగు పట్టీ ఉంది కదా, తెల్ల రంగు పట్టీ. త్రివర్ణ పతాకంలో ఉన్నటువంటి తెల్ల రంగు పట్టీని ఎవరు చేర్చారు? త్రివర్ణ పట్టీని ఎవరు చేర్చారంటే మహాత్మా గాంధీ ఈ త్రివర్ణ పతాకంలో ఉన్న పట్టీని తెల్లరంగు పట్టీ. త్రివర్ణ పతాకంలోని తెల్లరంగు పట్టీని ఎవరు చేర్చారు? మహాత్మా గాంధీ. ఈ తెల్లరంగు పట్టీలో మొదట ఏముండేది? ఈ తెల్లరంగు పట్టీలో త్రివర్ణ పతాకంలో ఉన్నటువంటి తెల్లరంగు పట్టీలో తర్వాత తీసేశారండి. పట్టీలో ఏముండింది? మొదట ఏముండింది? శరక. మనం దేశంలో శరక. త్రివర్ణ పతాకంలో తెల్ల రంగు పట్టీలో మొదట శరక ఉండింది. అదేవిధంగా దీని స్థానంలో ఏమి రూపించారు? ఈ శరకా స్థానంలో ఏమొచ్చింది? దాని అశోక చక్రం. ఫస్ట్ శరకా ఉండింది, ఆ శరకా స్థానంలో అశోక చక్రం ఉండింది. శరకా స్థానంలో అశోక చక్రం రూపొందించారు. అయితే ధర్మచక్రాన్ని అశోకుడి సారనాథ లైన్ క్యాపిటల్ నుండి స్వీకరించు. అశోక చక్రాన్ని ఎక్కడి నుంచి స్వీకరించారంటే సారనాథ్లో ఉన్నటువంటి లైన్ క్యాపిటల్ నుండి అశోకుడి యొక్క ధర్మచక్రాన్ని స్వీకరించారు. ఈ ధర్మచక్రం భారతదేశ ప్రాచీన సంస్కృతికి ధీరత్వానికి ప్రశాంత మార్పుకు చిహ్నం. కాబట్టి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్.